హలో అమిగోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిమ్రన్ బొబ్బిలి. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం క్యాప్షన్లో చూసేసేయండి. సో ఈరోజు వీకెండ్ కదా, ఫుల్ సిటీ అంతా ఓఆర్ఆర్ దగ్గరే ఉంటుంది. సో ఆబ్వియస్లీ అది వేరే. ఈరోజు చాలా మంచి రోజు, ముక్కోటి ఏకాదశి కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉంది. చో 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 లోపల పెట్టుకోవచ్చు. అమ్మో దేవుడి దగ్గరకు వచ్చాము. అయ్యో స్వామి, చీర కట్టుకోవడం రాదు. నా చీర బాగుందా, తన చీర బాగుందా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చీర బాగుంది కానీ మంచిగా బాగా సెట్ కావాలి పడిపోతున్నాను. అమ్మో. సో ఇప్పుడు టెంపుల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఎంత బాగుంది ఈ యాక్షన్. శివలింగం ఉంది. శివలింగాన్ని దర్శనం చేసుకొనేసి దాన్ని పసుపు కుంకుమ తెచ్చేవాళ్ళు ఎంట్రీలో ఇలా పసుపు కుంకుమ వేయొచ్చు. ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర కోకోనట్ రేట్స్ నేను జనరల్గా అన్ని ప్లేసెస్లో ఉన్నట్టే ఉంటుందేమో అనుకున్నాను. బట్ ఇక్కడ 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు 2 కోకోనట్స్కి. చాలా ఎక్కువ అనిపించింది నాకు అయితే. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే ఇంత రేట్ పెట్టి కొబ్బరికాయలు ఎప్పుడు తీసుకోలేదు. మ్యాక్సిమం 50 రూపీస్ టెంకాయి, బట్ టూ సెట్స్కి వచ్చేసి 250 రూపీస్ చెప్పింది ఆమె. అందులో ఏం లేదు, మళ్ళీ తులసిమాల అండ్ ఒక పూలమాల. నేనేమనుకున్నా అంటే ఒక తులసిమాల ఒక పూలమాల తీసేస్తాము, ఇప్పుడైనా తగ్గించండి 2 టెంకాయలు తీసుకుంటాము అంటే ఆమె అయినా కూడా 250 చెప్తుంది. ఐ థాట్ లైక్ షీ వాజ్ ప్రిపేర్డ్ లైక్ 250 రూపీస్ అని చెప్పేసి. అవి తగ్గించినా కానీ రేట్ తగ్గియట్లేదు. ఐ ఫెల్ట్ లైక్ ఫర్ ది ఫస్ట్ టైం అనిపించింది నాకు కొబ్బరికాయలు ఇంత ఎక్స్పెన్సివ్ ఉంటుందా అనేసి. 200 ఇచ్చాము, 2 కొబ్బరికాయలు, ఒక తులసిమాల, ఒక పూలదండ తీసుకున్నాం అంతే. అయినా స్టిల్ షీఈ్ ఆస్కింగ్ ఫర్ 50 రూపీస్. ఐ ఫెల్ట్ లైక్ వామ్మో అని. నాకు డౌట్, నా దగ్గరే తీసుకున్నారా ఇలాగా, అందరి దగ్గరే ఇంతేనా అనిపించింది. ఎనీవేస్ టెంకాయ అయితే తీసుకున్న తర్వాత లోపల దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇలా మెయిన్ ఎంట్రీ, ఇక్కడ ఒక ఎంట్రీ ఉంటుంది యాక్చువల్లీ, ఇప్పుడు క్లోజ్ చేసినట్టున్నారు. అక్కడ మెయిన్ ఎంట్రీ ఇంకోటి ఉంటుంది, ఎగ్జిట్ అండ్ ఎంట్రీ కూడా. సో ఆ మెయిన్ ద్వారం నుంచి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఎంత క్రౌడ్ ఉన్నారంటే అసలు చూస్తారుగా లోపలికి. అసలు ఐ డోంట్ థింక్ సో ఫోన్ అలౌ చేస్తారు అని, బట్ వీలైనంత వరకు అయితే క్యాప్చర్ చేయడానికి మీకు తెలియజేయడానికి చూస్తాను. అండ్ ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎలాంటి వాళ్ళు వస్తారు అంటే మ్యాక్సిమం వీసా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, అంటే వీసా అప్లై చేస్తే రాని వాళ్ళు, రిజెక్ట్ అయిన వాళ్ళు, లేదంటే రావాలి అని కోరుకున్న వాళ్ళు వస్తూ ఉంటారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వీసా దేవుడు అంటారు. వీసా దేవుడు, వీసాలు ఇచ్చే దేవుడు. వీసాలు రాకపోతే ఇబ్బంది పడితే ఈ దేవుడిని వచ్చి మొక్కుకుంటారనమాట. సో చూసారుగా, ఇది మెయిన్ ఎంట్రీ. ఈ ద్వారం నుంచే లోపలికి వెళ్తారు. కొంతమంది ఎగ్జిట్ కూడా అవడానికి ట్రై చేస్తున్నారు ఈ ద్వారం నుంచి. మనకి ఎగ్జిట్ యాక్చువల్లీ ఇటు నుంచి కాదు, వేరే వే ఉంటుంది, ఐ విల్ షో యూ. అండ్ ఇక్కడ మనం టెంకాయలు కొట్టే ప్లేస్ అనమాట.
కొంతమంది ఒక్కొక్కసారి మార్నింగ్ టైమ్స్ క్రౌడ్ ఎక్కువ, ఇంకా క్రౌడ్ ఉంటే ఇది లైన్స్ అన్నీ దాటుకుంటూ రావాలి. అక్కడ బయట ఎంట్రీలోనే మనకి టెంకాయ కొట్టే ప్లేస్ ఒకటి ఉంటుంది. ఇది లోపల టెంకాయ కొట్టే ప్లేస్. దేవుణ్ణి బాగా మొక్కుకొని టెంకాయ కొట్టాలి. లోపల ట్రై చేశాను వీడియో తీయటానికి, బట్ పాసిబుల్ కాలేదు. బికాజ్ దేవుడి దగ్గర ఫోన్స్ తీసుకోకూడదు అని చెప్పి, ఫోటోలు తీయకూడదు, వీడియోలు తీయకూడదు అన్నారు. సో ఇట్స్ వాజ్ వెరీ స్ట్రిక్ట్. సో నేను అది తీయలేకపోయాను. అండ్ ఇక్కడ మనకి శివాలయం ఉంది. శివాలయం దగ్గర అయితే కొంచెం ఓకే అలో చేస్తున్నారు. సో నేను ఇక్కడ వీడియో క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడ మర్రి చెట్టు ఉంటుంది. ఇక్కడ మర్రి చెట్టుకి 3 ఉప్పులు కడుతున్నారు. చాలా వరకు కోరికలు నెరవేరిన, కోరిక తీరాలనుకున్నా కానీ. అండ్ నేను వేరే వే నుంచి అయితే ఎగ్జిట్ అయ్యాను. అది డిఫరెంట్ వే. మీకు అక్కడ వెళ్తూ ఉంటే మీకు షాప్స్ అవన్నీ ఎగ్జిట్కి వేరే కనిపిస్తుంది, అటు నుంచి రావాలి. వచ్చిన దారిలోనే వెళ్ళకూడదు. సో ఇక్కడ చూసారా ఎన్ని టాయ్స్ ఉన్నాయో. స్పెషల్లీ ఇక్కడ బాల్స్ ఉన్నాయి. చౌచౌగడికి బాల్స్ అంటే చాలా ఇష్టం. హెలో ప్లేయింగ్ విత్ బాల్. అండ్ ఒక టెడ్డీ బేర్ లాంటిది కూడా తీసుకున్నాము లాస్ట్ టైం డిమార్ట్లో. అది అసలు ఏ యాంగిల్కి ఆ యాంగిల్ పీకి పడేశారు. ఇక్కడ చూసారా భోగిపళ్ళు, రేయింకాయలు, జాంకాయలు, మామిడికాయలు, ఉసిరికాయలు, ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. బట్ ఈ జాంకాయలు చూస్తే మాత్రం లిటరలీ నాకు అక్కడే కొనుక్కొని తినాలనిపించింది. అంత బాగున్నాయి. చాలా ఏమంటారు దాన్ని, అటు పండు కాదు కాయ కాదు, మధ్యలో ఉంటాయి, దూరగా ఉంటాయి అంటారు కదా, అంత మంచిగా ఉన్నాయి. వెంటనే మా చెల్లికి కూడా చాలా ఇష్టం కాబట్టి వెంటనే పిక్ చేసుకున్నాను. 60 రూపీస్ చెప్పారు కిలో, బట్ నేను 50కే అడిగి తీసుకున్నాను. బికాజ్ మేము లాస్ట్ టైం వచ్చేటప్పుడు రాజమండ్రిలో మేము 50కి చాలా తీసుకున్నాము. అది గుర్తొచ్చి నేను 50కి అడిగితే అంకుల్ వెంటనే 50కి ఇచ్చారు. ఉప్పు కారం పెట్టిస్తా అన్నారు. ఇంత మీన్ వాళ్ళు మేము కొంచెం ఫ్రంట్కి వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ చూసాం డిఫరెంట్గా. ఆ డిఫరెంట్ ఫ్రూట్స్ ఏంటో నేను మీకు కూడా చూపిస్తాను చూడండి. నాకు ఇలా వేళ్ళతో ఉన్నది అంటే కాళ్ళతో ఉన్నవి తీసుకోవడం అంటే చాలా ఇష్టం. అంటే కొంచెం న్యాచురల్గా ఫీల్ అవుతూ ఉంటాను. ఏరా దొంగతనం చేస్తున్నావా? లేదు, తస్కరిస్తున్నాను. తస్కరించుట అంటే దొంగతనం చేయుట. రేంకానైతే దొంగతనం చేసేసాను. తీసుకున్నావా? అక్క అది ప్లీజ్ తీయకూడదు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎలా మారం చేస్తారో టాయ్స్ కోసము, అలాగే మా చౌచగాడు కూడా వాడేం చిన్నపిల్లడికి తక్కువేం కాదు. వాడు షాపింగే ఎక్కువ టైం పట్టేసింది. సో వాడికి టాయ్ అయితే తీసుకుందాం డిసైడ్ అయ్యాము. బట్ బాల్ కన్నా బెటర్గా ఈ టెడ్డీ బేర్స్ వాటితో అయితే బాగా ఆడతాడు కదా అని చెప్పి కొంచెం సాఫ్ట్ టాయ్ తీసుకున్నాము. బట్ ఈ కలర్ త్వరగా డర్టీ అయిపోతుంది అని చెప్పేసి కొంచెం డార్క్ కలర్ తీసుకున్నాము. అది వెంటనే ఏం చేశాడో కూడా వీలైతే వీడియో పెడతాను. ఈ కలర్ అయితే మేము తీసుకున్నాము. తీసుకో, బ్రౌనే తీసుకో, వేరే పోతాయి. ఎల్లో కూడా బాగుంది యాక్చువల్లీ. ఎల్లో మన ఇంట్లో ఉంది. సర్ప్రైజ్ చౌచగడికి ఎందుకు అవసరం లేదు. 10 రూపాయలు చాలు, తినలేవు, వగరగా ఉంటాయి. కొంచెం అస్సలుగా ఉన్నాయి. ఇన్ని ఇవ్వండి, చాలా తక్కువ. ఇదేంటి అలా ఫోన్లో కూడా వస్తుంది. స్టార్ ఫ్రూటా? తినొచ్చా? ఎలా ఉంటుంది టేస్ట్?
పట్టుకో ఒకటి తీసి తిను. ఆ అంకుల్ నా ఫ్రూట్ ఏంటని అడిగినందుకు కొనిపించి తినిపించాడు నన్ను అయితే. టేస్ట్ ఏం తెలియట్లా. సమ్మగా కాదు, చప్పగా అంటే పండు బకాయిలు ఎక్కున్నది అది కూడా అదేనా. సో ఇప్పుడైతే వేరే ప్లేస్ అంటే అదర్ సైడ్ ఆఫ్ దిస్ టెంపుల్ వచ్చాము, విచ్ ఇస్ స్ట్రీట్ షాపింగ్ అనొచ్చు, బికాజ్ ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ గార్లెండ్స్ అయితే చాలా కలర్ఫుల్గా, చాలా అట్రాక్టివ్గా, చాలా బాగా అనిపించింది. అప్పుడు సడన్గా నా బ్రెయిన్లోకి ఒక థాట్ వచ్చింది, దానికి మ్యూజిక్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది అని. లెట్స్ యాడ్ అ మ్యూజిక్. ఇప్పుడు మీరు చూస్తుంది కోయ బొమ్మలు అంటారు, ఇది కొండపల్లి కొయ్య బొమ్మలు అంటారు. ఇక్కడ చూసారా మనకి ఆల్ టైప్స్ ఆఫ్ బొమ్మలు. ఈ బొమ్మను చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? ఉంది. ఇక్కడ ఎడ్ల బండ్లు, పెళ్లి కొడుకులు, మంత్రాలు చదివే ఒక పెళ్లి మండపం, అమ్మ ఒక ప్రేమ, కృష్ణుడు, అన్ని వాటినాడు, అన్ని బొమ్మలు చాలా క్యూట్గా ఒక కాన్సెప్ట్ చెప్తూ ఉన్నాయి. అండ్ ఇది చూసారా, ఈ వినాయకుడు బొమ్మ ఏదైతే ఉందో అది దేంతో చేసి ఉంటారని మీరు అనుకుంటున్నారు. నేనైతే కొబ్బరి పీచ్తో చేశారేమో అనుకున్నాను, బట్ వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే అది రూట్స్తో చేశారంట, అంటే వేర్లతో చేశారంట. అండ్ అన్నిటికన్నా లాస్ట్లో ఒక స్టాల్ ఉంటుంది, అదే హోమ్ ఫుడ్స్. ఈ హోమ్ ఫుడ్స్ వచ్చేసి నిజంగా న్యాచురల్గానే చేశారు, బికాజ్ మనకి టేస్ట్ చేయడానికి కూడా ఇస్తారు. మనం ఏమైనా తీసుకోవాలనుకుంటే దాన్ని శాంపిల్గా టేస్ట్కి కూడా ఇస్తారు. సున్నుండ్లని, కజ్జికాయలని, గులాబ్ జామ్, హల్వా అన్నీ కూడా న్యాచురల్గానే చేశారు, న్యాచురల్గా ప్యూర్ ఇంగ్రీడియంట్స్ వేసి. అండ్ ఇక్కడ చూసారా రాగి మిక్చర్ ఇచ్చారు, అయితే అసలు చాలా క్రంచీగా చాలా బాగుంది. నేనైతే 2 బాక్సెస్ తెచ్చుకున్నాను ఇంటికి. అండ్ అలాగే హల్వా, వీళ్ళ హల్వా కూడా చాలా బాగుంటుందండి. సారీ, హల్వా అంటున్నాను, పాలకోవా. వీళ్ళ పాలకోవా కూడా చాలా బాగుంటుంది, పాలు తిన్నట్టు ఉంటుంది, న్యాచురల్గా చాలా బాగుంటుంది. చెప్తుంటే నాకు నోరు ఊరుతుంది. అండ్ అలాగే పూతరేకులు కూడా బాగుంటాయి. బెటర్ పంచదార తీసుకోండి, బెల్లం కన్నా, ఓవర్ స్వీట్ ఉన్నాయి బెల్లం. అండ్ దిస్ ఈస్ అ ఫేవరెట్ ఫ్రూట్ ఆఫ్ మై మామ్స్. ఏంటంటే ఇది రామ్ సీతాఫల్ అంటారంట, అది చాలా ఇష్టం మా మమ్మీకి. మా తాతయ్య ఉండేటప్పుడు తీసుకొచ్చేవాళ్ళు, నవ్ హీస్ నో మోర్. అండ్ షాపింగ్ అయితే అయిపోయింది మంచిగా. బాయ్ అమీగోస్ అని చెప్పమంటుంటే చెప్పట్లేదు, సిగ్గుపడుతుంది. ఓకే బాయ్ అమీగోస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సమ్రాన్ మొబైల్ ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.